న్యూస్ 6 దసరా స్పెషల్ స్టోరీకి స్వాగతం. తెలుగు లోగిళ్లకు పండుగ కళ వచ్చేసింది. దసరా రావడంతో తెలుగు ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. నవరూపాల్లో కొలువుదీరిన దుర్గమ్మ ఉత్సవాలతో పాటుగా తిరుమల వెంకటేశుడు కూడా దసరా ఉత్సవాలకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో నవరాత్రుల విశిష్టత, తిరుమల బ్రహ్మోత్సవాలపై న్యూస్ 6 స్పెషల్ స్టోరీ. దసరా సంబరాలు వచ్చేశాయి. సంబరాలతో పాటు వాడవాడలా దుర్గమ్మ ప్రతిమలు వెలుస్తున్నాయి. 9 రోజుల పాటు కోలాహలం నెలకొని ఉంది. అసలు దసరా విశిష్టత ఏంటి? దసరా నవరాత్రులు ఎలా ఆవిర్భవించాయి? అసలు దాని కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం అశ్వయుజ శుద్ధ పౌర్ణమి నుండి నవమి వరకు దేవి నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు అంటారు. శరన్నవరాత్రులు అని ఎందుకు అన్నారంటే అశ్వయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి శరద్ ఋతువు వస్తుంది. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో జరిగే మార్పుల వల్ల అనేక రోగాలు వస్తాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పౌర్ణమి నుండి నవమి వరకు శక్తి ఆరాధనల పేరుతో ప్రజలంతా శుచిగా ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి రోగాలు దరిచేరవనేది ఈ నవరాత్రుల వెనుక ఉన్న చరిత్ర. శృంగారం అరంగించు సౌందర్య లహరివని శృంగారం అరంగించు సౌందర్య లహరివని శాంతం మూర్తి భవించు శివానంద లహరివని శాంతం మూర్తి భవించు శివానంద లహరివని కరుణ జిలుగు సిరినగవుల కనకధారవీవని నీ దరహాసని దాసుల దరి చేర్చే దారి అని శత విధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని నవరాత్రులు ఆవిర్భవించిన చరిత్ర చూసి శ్రీ మహాత్రిపుర సుందరితో ఉన్న కామేశ్వరుణ్ణి ఇంద్రాది దేవతలు ఒక కోరిక కోరారు. ప్రతిరోజు పగటిపూట స్వామివారిని, రాత్రిపూట అమ్మవారిని పూజించుకుంటున్నాం కనుక ఏడాదిలో ఒక్కరోజైనా రాత్రిపూట స్వామివారిని పూజించే వరం కోరారంతా. స్వామివారు దానికి అంగీకరించి మాఘమాసంలో చతుర్థి నాడు అందుకు అనుమతించారు. తన అంగీకారం లేకుండానే తన సమయం అయిన రాత్రిపూట పూజకు అనుమతించడంతో కామేశ్వరి అమ్మవారు ఒక మారేడు చెట్టుపైకి ఎక్కి ప్రళయం సృష్టించసాగారు. దానికి దేవతలంతా వేడుకున్న ప్రయోజనం లేకపోయింది. అలా 7 రోజులు గడిచిన తరువాత స్వామివారు అమ్మవారితో తనకు రాత్రి పూజకు అనుమతిచ్చిన దానికి బదులుగా అమ్మవారికి 10 రోజుల పూజకు దేవతలకు కేటాయించారు. దీనితో అమ్మవారు శాంతించారు. అలా విజయదశమి ఆవిర్భవించిందని పండితులు చెప్తారు. గిరినందిని శివరంజని భవభంజని జనని శత విధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి, దక్షిణి ప్రథమ పుత్రిక. శిరస్సుని అలంకారంగా బాలచంద్రుని ధరించి
ప్రతిశూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతి కావాలని కోరుకున్నది ఆమె కోరిక ప్రకారమే హిమవంతునికి పుత్రికగా జన్మించింది. ఆమె వాహనం ఎద్దు. మానవులలో చురుకుదనం కలగడానికి సంకేతంగా ఈ శైలపుత్రి అవతారంలో అమ్మవారు కనిపిస్తారని ప్రతీతి. మొదటి రోజు దుర్గాదేవిగా అలంకరిస్తారు. ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని చెబుతారు. కంచి కామాక్షి మధుర మీనాక్షి మమ్ము పాలించవే. దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుని ఉపదేశంతో ఘోర తపస్సు చేశారు అమ్మవారు. అప్పుడు ఎటువంటి ఆహారం భుజించకపోవడం వలన అపర్ణగా కూడా పిలుస్తారు. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు బ్రహ్మచార్యంలో ఉన్నందున అమ్మవారిని కన్యాకుమారిగా కూడా పిలుస్తారు. అలాగే ఈ రోజున బాలత్రిపుర సుందరిగా కూడా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రూపంలో మాతను ఉపాసించే వారికి విజయాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. శరణాగత వైది వధూవర కీరవరాభయదాయకరే త్రిభువన మస్తక శూల విరోధ విరోధి కృతామల శూలకరే దుర్నమితావర దుందుభినాద ముహుర్ముఖరీకృత దీనకరే. జయ జయ హే మహిషాసురమర్దిని. అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట. ఈ రూపంలో అమ్మవారు చాలా సౌందర్యంగా శిరస్సుపై అర్ధచంద్రుని ఆకారాన్ని ధరిస్తారు అమ్మవారు. అందుకే ఈ రూపానికి చంద్రఘంట అని పేరు వచ్చింది. భక్తుల శరణం అభయం ఈ రూపంలో ఇస్తారు అమ్మవారు. అమ్మవారిని గాయత్రీదేవి అలంకారంలో చూసేందుకు ఈ రోజున భక్తులు పోటీ పడతారు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అమ్మవారి స్వరూపాల్లో నాలుగవది కూష్మాండ రూపం. 8 భుజాలతో స్వర్ణమయ తేజాలతో విరాజిల్లుతుండటం ఈ రూపం ప్రత్యేకత. బూడిద గుమ్మడికాయ రూపంతో 8 చేతులతో కనిపించే అమ్మవారిని అష్టభుజ దేవిగా కూడా కొలుస్తారు. ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా కూడా అలంకరిస్తారు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. దేవి నవరాత్రులలో 5వ రూపం స్కందమాత. స్కందుడు అనగా కుమారస్వామి. స్కందుని తల్లిగా ఈ రోజున అమ్మవారు దర్శనమిస్తారు. కమలంపై పద్మాసనంతో శ్వేత పద్మంతో శోభిల్లుతుంది. అలంకార రూపంలో లలితా త్రిపుర సుందరి దేవిగా కొలువైన అమ్మవారు నమ్మిన భక్తుల పతనం కాకుండా కాస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్న
పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మ ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ అమ్మ నిప్పుల్ని దుర్గామాత 6వ రూపం కాత్యాయిని. పురాణాల ప్రకారం కొత్త అనే ఋషికి పార్వతీమాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. ఆయనకు కుమార్తెగా జన్మించింది కనుకనే అమ్మవారికి కాత్యాయిని అని పేరు వచ్చింది. ఈ రోజున అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరిస్తారు. మహిషాసురుణ్ణి వధించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తేజస్సుతో ఒక అమ్మవారిని సృష్టిస్తారు. ఆ దేవి అవతారమే అశ్విజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో పూజలు అందుకొని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధిస్తుంది. ధిన్నకుతా ధిన్నకు ధిన్నకుతా గల 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 ధిన్నకుతా. దశమి రోజుల్లో 7వ రోజు దుర్గామాత రూపం. చీకటి ఛాయతో నల్లగా ఉంటుంది. అందుకే ఈ రూపానికి కాలరాత్రి అని మరో పేరు. గాడిదను వాహనంగా చేసుకున్న ఈ అవతారంలో అమ్మవారు ఎప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తుందని, అందుకే ఈ రూపానికి శుభంకరి అని పేరు వచ్చిందని సప్తమి తిథుల్లో అమ్మవారిని శ్రీ మహా సరస్వతీదేవిగా అలంకరిస్తారు. కంచిలో కామాక్షమ్మ, మధురలో మీనాక్షమ్మ నువ్వే అమ్మ, కాశీలో అన్నపూర్ణవే, శ్రీశైలం భ్రమరాంబ, బెజవాడ కనక దుర్గవు నువ్వే అమ్మ, కలకత్తా కాళీ మాతవే. నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినా. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే, గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే, భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని. దుర్గాష్టమి రోజున అమ్మవారు దుర్గాదేవిగాను మహాగౌరిగాను దర్శనమిస్తారు. పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి కఠోర తపస్సు చేస్తుంది అమ్మవారు. దీని కారణంగా ఆమె దేహం నల్లబడుతుంది. అమ్మవారి తపస్సుకు మెచ్చి ఆమె దేహాన్ని గంగాజలంతో ప్రక్షాళన చేస్తారు స్వామివారు. దానితో అమ్మవారి దేహం గౌరవర్ణంతో వెదజల్లుతుంది. అలా అమ్మవారికి మహాగౌరి అని నామం వచ్చింది. మదశోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జగదంబ కదంబ వన ప్రియ వాస విలాస నివాసరతే, శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే, మధు మధురే మధు కైతవ భంజని కైటభ భంజని రాసరతే, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. దుర్గామాత 9వ రూపం సిద్ధిదాత్రి. ఈ రూపంలో తనను పూజించిన వారికి అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది అమ్మవారు. సాక్షాత్తు శంకరుడే సర్వ సిద్ధులను సిద్ధిదాత్రి దేవి కృపతో పొందాడని
దేవి పురాణం చెబుతుంది. దుర్గాదేవి ఆఖరి రూపమైన ఈమె దుర్గాదేవి అష్ట సిద్ధులను అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రహమ్య, ఇతిత్వ మరియు వసిత్వ అనే అష్ట సిద్ధులు ప్రసాదించే దేవత ఈ అమ్మవారు. ఈ రోజునే మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. తుండితముండ గజాధిపతే రిపు గజ గండ విదారణ చండ పరాక్రమ శౌండ మృగాధిపతే నిజ భుజ దండ నిపాతిత చండ నిపాతిత ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే. దుర్జయ నిర్జర శక్తి భృతే చతుర విచార ధురీణ మహాశివదూత కృత ప్రమథాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మద దానవదూత దురంతగతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక. ఇక చివరిదైన 10వ రోజున విజయదశమి ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజున అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారమైన రాజరాజేశ్వరి అవతారంలో దర్శనమిస్తారు. భక్తులు జమ్మి వృక్షానికి ఆయుధ పూజ చేయడంతో తమ కార్యాలు నెరవేర్చుకోవడంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయాలు సాధిస్తారు. అందుకే ఈ దశమి విజయదశమిగా పిలుచుకుంటారు. జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే. తధేయిత తాళ నిమిత్త జలాస్యజతే కకుభామతి వరధోంగత తాళక తాళ కుతూహల నాదరతే ధిం ధిం ధిమికిత ధిం ధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసుర మర్దిని. తిరుమలలో ప్రతిరోజు బ్రహ్మోత్సవమే. ఆ దేవదేవుని దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా చూసిన ప్రతి భక్తుడు అనంత పారవస్యాన్ని పొందుతాడు. తిరుమలేశునికి ప్రతి దినము బ్రహ్మోత్సవమే అయినప్పటికీ ఇప్పుడు బ్రహ్మోత్సవాల పేరిట ఈ 9 రోజులు బ్రహ్మోత్సవాలు చేయడం ఎందుకనే ప్రశ్న రాకమానదు. కానీ కమలనాథుని బ్రహ్మోత్సవాలకి ఎంతో వైభవం ఉంది. బ్రహ్మాది దేవతల కోరికపై దేవదేవుడు వకులాదేవికి కన్యామాసం శ్రావణ నక్షత్రం రోజున కనిపించాడని ఆగమ శాస్త్రం చెబుతుంది. ఆ పుణ్యదినాన్ని పురస్కరించుకొని కోనేటి రాయునికి ఉత్సవాలు స్వయంగా బ్రహ్మదేవుడే జరిపించిన కారణంతో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నది ప్రతీతి. అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము. అదే వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమ. బ్రహ్మోత్సవాలు అంటే వెంకటేశునికి బ్రహ్మ చేసిన ఘనోత్సవం. సప్తవర్ణ శోభితుడుగా కోనేటి రాయుని దినోత్సవం పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవారికి ఎంతో ఘనంగా చేసే ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారని కొందరి అభిప్రాయం. అదే చూడుడదే మృక్కుతానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము. ప్రతి ఏటా కన్యామాసంలో శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరిపించడం ఆగమ శాస్త్రం ప్రకారం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంటే 3 ఏళ్లకోసారి వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు నవరాత్రి ఉత్సవాలు అదనంగా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు చంద్రమాసం ప్రకారం నిర్వహిస్తారు. ఈ చంద్రమాసం ప్రకారం 3 ఏళ్లకోసారి అధిక మాసం వస్తుంది. అలా వచ్చినప్పుడు కన్యామాసంలో ఒక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో ఒక బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. ఇలా కొన్నిసార్లు ఒక్క ఏడాదిలో 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాద్రపద మాసంలో ఇప్పుడు మనం పిలుస్తున్న కన్యామాసంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలను వార్షిక బ్రహ్మోత్సవాలని, ఆ తరువాత దసరా సమయంలో నిర్వహించే ఉత్సవాలను నవరాత్రి బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ. వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ. సదనం వైనది సంకీర్తనయై, సదనం వైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ. సదనం వైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. గొల్లెతలు
కల్లలు గొనకొని చిలుకగా వెల్లివిరియాయే విష్ణు కథ బుల్లెతలు చల్లలు గొనకొని చిలుకగా వెల్లివిరియాయే విష్ణు కథ ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెల్లిగొలిపెని విష్ణు కథ ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెల్లిగొలిపెని విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు